ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఎంతో ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యము వినడానికి సిద్ధపడి వచ్చినటువంటి సోదరులకు సోదరిమణులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందన సమర్పణ చేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం బైబిల్ తరగతులలో అనేకమైనటువంటి విషయాల్ని మనము నేర్చుకుంటూ పోతా ఉన్నాము. ముఖ్యంగా మనము వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్య ప్రకారము మనం బ్రతకాలి. మనం ఎప్పుడు వాక్య ప్రకారాన్ని బ్రతుకుతామనేటువంటి దాన్ని రుజువు చూపిస్తాము, సాక్ష్యం ఎప్పుడు చూపిస్తాము అంటే మనకు కలిగినటువంటి శోధనలలో, మనకు కలిగినటువంటి ఇబ్బందులలో, మనకు కలిగేటువంటి కష్టాలలో, మనకు కలిగినటువంటి ఇతరులు మన మీద అన్యాయంగా దూషించినప్పుడు, మనల్ని హింసపెట్టినప్పుడు, మనల్ని మన మీద అపనిందలు వేసినప్పుడు, వీటన్నిటిలో నుండి మనం సహించుకొని ఆ వాక్యము మనలో ఒక కార్యాన్ని సాధించడానికి మనం అవకాశం ఇచ్చినప్పుడే ఆ వాక్య ప్రకారము బ్రతుకుచున్నాము అనడానికి అది రుజువు. వీటిలో ఏ దాంట్లో అయినా మనం మన యొక్క నియంత్రణ అంటే మన యొక్క కంట్రోల్ని కోల్పోయి మనల్ని దూషించేటువంటి వాళ్ళని మనం దూషించిన, మన మీద అపనిందలు వేసేటువంటి వాళ్ళపైన మన అపనిందలు వేసిన, మనల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి వాళ్ళు మనం కూడా గురి చేయాలనే ఆలోచన కలిగి ఉంటే అది ఎంత మాత్రం కూడా వాక్య ప్రకారము జీవించేటువంటి జీవితము కాదు అనేటువంటి విషయాన్ని మనసును పెట్టుకోవాలి. కాబట్టి వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారం మనం ఏం చేసిన అవసరం ఉంది, దాని ప్రకారం మనం బ్రతకాల్సినటువంటి అవసరము మనకందరికి కూడా ఉంది. కేవలం వినువారు మాత్రమేండి మనల్ని మనం ఏం చేసుకోకూడదంటే మోసపరచుకోనకుండా వాక్య ప్రకారము మనం బ్రతికేటువంటి వారుగా మనం బ్రతకాలి. మనము యోబు గ్రంథాన్ని మనం తీసుకుందాము. యోబు గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి యోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గారు మాట్లాడేటువంటి యొక్క మాటలలో మనము తీసుకొని చదివితే 28వ అధ్యాయాన్ని మనం తీసుకుందాము. యోబు గ్రంథము 12వ వచనంలో ఒక ప్రశ్న అడిగాడు ఆయన. 12వ వచనంలో ఒక ప్రశ్న ఏమని అడుగుతానంటే, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది అని అడిగాడు. అమ్మా ఏదంట, జ్ఞానము ఎక్కడ దొరుకునో వివేచన దొరుకు స్థలము ఎక్కడుంది అని అడిగాడు. ఎక్కడనున్నది అన్నాడు. మరి జ్ఞానము దొరికేటువంటి స్థలము ఎక్కడుంది? జ్ఞానము దొరికేటువంటి స్థలము ఎక్కడుంది? జ్ఞానము ఏదైనా కొట్లో లేకపోతే ఏదైనా అంగట్లలో అమ్ముతూ ఉంటే దాన్ని మనం ఏం చేసుకోవచ్చు, కొనుక్కొని జ్ఞానాన్ని కొని మన దగ్గర పెట్టుకోవచ్చు. ఎందుకంటే అనేకమైన వస్తువులని మనం ఏం చేసుకుంటా ఉన్నామో, మనము కొని మన దగ్గర ఉంచుకుంటా ఉన్నామో ఉంచుకోలేదా? అలాగా ఒకవేళ జ్ఞానాన్ని ఎక్కడైనా అమ్మేటట్టయితే ఆ జ్ఞానాన్ని మనం కొని మన ఇంట్లో ఏం చేసుకోవచ్చు, చాలా భద్రంగా మనం దాచుకోవచ్చు. ఒకవేళ వివేచనటువంటి దొరికేటువంటి స్థలము ఎక్కడుంది? ఒకవేళ వివేచన కూడా అంటే మంచి చెడులు తెలివిని కూడా ఒకవేళ అమ్మగలిగినట్లయితే మనం ఏం చేసుకోవచ్చు, దాన్ని కూడా అమ్మి మన దగ్గర పెట్టుకోవచ్చు. కాబట్టి మరి జ్ఞానము దొరకగలిగినటువంటి స్థలము ఎక్కడుంది? అమ్మ జ్ఞానము దొరకగలిగినటువంటి స్థలం ఎక్కడుంది? ఒక మాటని మనం సాధారణంగా మనం చెప్పుకోవచ్చు, జ్ఞానము అనేటువంటిది వృద్ధుల దగ్గర ఉంది అని చెప్తారు, జ్ఞానుల దగ్గర వివేచన అనేటువంటిది ఉంది అని చెప్తూ ఉంటారు. యోబు గారు కూడా ఆ మాటనే చెప్పాడు. మీరు గమనించి చూడండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది అని అన్నాడు. వృద్ధుల దగ్గర ఏముందంట,
జ్ఞానము అనేటువంటిది వృద్ధుల దగ్గర ఉంది అని అన్నాడు. ఎందుకు వృద్ధుల దగ్గర జ్ఞానం ఎందుకు ఉంది అని అంటే, వాళ్ళు అనేక సంవత్సరాలు పైబడినటువంటి వారు, వారికి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు అనేటువంటివన్నిటి కూడా వాళ్ళు దాటుకొని వచ్చినటువంటి వాళ్ళు. వారు ఇంకా జ్ఞానాన్ని వృద్ధి కలిగించుకునేటువంటి వాళ్ళు. వివేచన ద్వారా తమ పిల్లలకి ఆలోచన చెప్పి, జీవితాన్ని ఇలా కాదు ఇలా బ్రతకండి, ఇలా కాదు ఇలా జీవించండి అని చెప్పగలిగినటువంటి ఒక జ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే వృద్ధుల దగ్గర ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది ఉంది అని సాధారణంగా లోకంలో చెప్తూ ఉంటారు. లేకపోతే జ్ఞానము ఎక్కడుంది? మరి పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి పిల్లలు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అక్కడ జ్ఞాన బోధన అనేటువంటిది చేయబడుతూ ఉంటుంది. అంటే ఈ స్కూళ్ళల్లో వాళ్ళ యొక్క టీచింగ్ చేయడం చేత మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానం పోయి జ్ఞానం వాళ్ళ దగ్గర వృద్ధి అవుతూ ఉంటుంది. అవునా? మరి జ్ఞానము చేతే కదా ఈ ప్రపంచము ఎంతో ముందుకు కొనసాగుతూ ఉండేటువంటిది. ఒకవేళ అదే జ్ఞానంగానే లేకపోతే ఈ యొక్క ప్రపంచం అనేటువంటిది అంధకారంలో ఉండిపోయింది కదా. ఇప్పుడు మన దగ్గర వెలిగేటువంటి యొక్క బల్బుని మీరు కానీ గమనిస్తే, థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? సుమారుగా 1000 సార్లు ఆయన విఫలుడైపోయాడంట. ఎన్నిసార్లు? 1000 సార్లు. 100 సార్లు కాదు, 1000 సార్లు విఫలుడయ్యాడంట. అంటే 1000 సార్లు తాను ఒక బల్బును కనిపెట్టడానికి ప్రయత్నం చేసి దాంట్లో సఫలతని సాధించలేకపోయాడంట ఆయన. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, అతడు దాంట్లో బల్బును కనిపెట్టడానికి విఫలుడైపోయాడా, లేకపోతే బల్బును కనిపెట్టేటువంటి విషయంలో అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నాడా? 2 ప్రశ్నలే కదా. అంటే ఒకటి విఫలత చెందాడు, విఫలతలో కూడా ఏం నేర్చుకున్నాడు ఆయన? దాన్ని ఎలాగ సఫలం చేయాలో అనేటువంటిది, తప్పిదాలలో కూడా మంచిదాన్ని అది వెతికి ఆయన నేర్చుకోగలిగాడు. అలాగే మరి మొబైల్ ఫోన్లు లేక ఫోన్లు కనిపెట్టినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని చాలా అత్యంత ఆధునికతను చేసి ప్రపంచాన్ని చాలా ముందుకు నడిపించేటువంటిది ఏదమ్మా? జ్ఞానము. అంటే ఎడ్యుకేషన్. వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో, వాళ్ళు ఏదైతే కనిపెట్టారో దాన్ని పుస్తక రూపంలో రాసిపెట్టి, వాటిని థియరీగా పెట్టి, వాటిని ప్రాక్టికల్లో పెట్టి, ఈరోజు వెనక వచ్చేటువంటి యవ్వన బిడ్డలకి వారు కనుగొన్నటువంటిది, వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానము ఈరోజు ప్రపంచానికి అంతటి కూడా ఎంతో ఏం కలుగజేస్తూ ఉంది? అనేకమైన ఆవిష్కరణలు, కొత్తవి కనిపెట్టడానికి ఎంతో దోహదపడుతూ ఉంది. ఏది? ఎడ్యుకేషన్. అయితే మరి ఆ జ్ఞానము అదేనా? అయితే జ్ఞానము ఎక్కడుంది? అయితే స్కూల్లో అమ్మబడతా ఉందా దాన్ని కొనడానికి? మరి జ్ఞానము ఎక్కడుంది? జ్ఞానము ఎక్కడుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉందంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మనం మొదటి పత్రికని మనం తీసుకుందాము. 1వ అధ్యాయము 21వ వచనం అంటున్నాడు, దేవుని జ్ఞానానుసారముగా. ఎవరికి జ్ఞానానుసారంగట? అంటే దేవుని యొక్క జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని అన్నాడు. ఏంటంట? దేవుని జ్ఞానము చేత. అర్థమవుతుందా? ఎవరికి జ్ఞానం చేత? దేవుని జ్ఞానము చేత, దేవుని జ్ఞానానుసారంగా లోకము అంటే ఈ లోకము, ఈ ప్రపంచ జ్ఞానము అని చెప్పబడినటువంటి జ్ఞానం, మేమే జ్ఞానులు అని చెప్పుకునేటువంటి వాళ్ళ ద్వారా ఏమంటే, లోకము తన జ్ఞానము చేత, అంటే లోకము యొక్క జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత
రక్షించడానికి దేవుని దయాపూర్వక సంకల్పమాయను. కాబట్టి దేవుణ్ణి ఒక వ్యక్తి వెతకాలంటే దేవుని యొక్క జ్ఞానానుసారంగానే దేవుణ్ణి ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది, వెతికి దేవుణ్ణి కనుగొనడానికి అవకాశం ఉంది. కానీ మనుషుడు తన సొంత జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగడానికి దేవుడు ఎంత మాత్రం కూడా ఆయన ఏం చేయలేదు, అవకాశము అనేటువంటిది కలిగించలేదు. కాబట్టి మనుషుడు తన జ్ఞానము చేత కాక దేవుని యొక్క జ్ఞానము చేత దేవుని ఎరగవలసినటువంటి అవసరము ఎంతైనా కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకోవాలి. మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరము మనకు ఎంతైనా కూడా ఉంది. అందుకని మీకు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదంట, అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి ఏం చేయకూడదంట, అతిశయపడకూడదు. మరి దేనిని బట్టి అతిశయపడవాలని ఆయన కోరుతున్నాడంటే ఎంత అద్భుతంగా చెప్పాడో మీరు 9వ అధ్యాయాన్ని మనం తీసుకుందాము. ఇర్మియా గ్రంథంలో 23 చూడండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, గర్వించకూడదు, లేకపోతే అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననుగా. ఎవరిని ఎలాగా అతిశయించాలంటే, ఒక వ్యక్తి భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములో జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టియే అతిశయింపవలనో అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. అమ్మా, దేన్ని బట్టి దేవుడు ఆనందించేటువంటి వాడుగా కనబడుతున్నాడు? యెహోవాను నేను భూమి ఆకాశములను సృష్టించినటువంటి వాడిని, భూమి మీద కృపను చూపి నీతి న్యాయంలో జరిగించుతున్న యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి ఏం చేయాలంటే ఒక వ్యక్తి అది అతిశయపడాలి. ఏది అతిశయపడాలి? దేవుడని యెహోవాని, భూమి మీద కృప చూపించేటువంటి ఆయనని, భూమి మీద నీతి న్యాయాలు జరిగించేటువంటి ఆయన యెహోవాయే అని ప్రతి ఒక్కరు కూడా ఏం చేసిన అవసరం ఉంది, తెలుసుకోవడంలో అతిశయపడాలి. మరి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఈ జ్ఞానం సరిపోద్దమ్మా? మరి దేవుణ్ణి తెలుసుకోవడానికి మనకు ఈ జ్ఞానం సరిపోద్దా? మన ఈ చిన్న మెదుడికి, ఈ జ్ఞానానికి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మన లోకానుసారంగా దేవుని ఎరగడానికి మనకు అవకాశం ఉందా? అదే కదా పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. ఈ లోకానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున, అంటే దేవుని ఎరగడానికి మన యొక్క మేధస్సు, మన యొక్క జ్ఞానం, దాన్ని బట్టి ఆయన పరిశీలనగా తెలుసుకోవడం చాలా కష్టం. యెహోవా నేనే అని, ఆయనే అని చెప్పి పరిశీలనగా ఏం చేయాలంట, తెలుసుకోవాలి. బాధ్యత. అంటే అప్పుడు ఎంతవరకు తెలుసుకోవాలి దేవుని గురించి? అమ్మ, దేవుని గురించి ఎంతవరకు తెలుసుకోవాలి? అయితే జీవితాంతము ఆయన గురించి నేర్చుకుంటూ ఆయన గురించి పోతూ ఉంటే దాంట్లో దేవుడు ఏం చేసేటంటాడో మనల్ని బట్టి నన్ను పరిశీలనగా తెలుసుకోవడానికి ఈ అబ్బాయి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, ఈమె చాలా ప్రయత్నం చేస్తూ ఉంది, ఈ అమ్మాయి చాలా ప్రయత్నం చేస్తుందని వాళ్ళని బట్టి ఆయన ఏం చేస్తూ ఉంటాడు, వాళ్ళని బట్టి ఆయన సంతోషపడేటువంటి వారు ఉంటాడు. దేవుడు సంతోషపడతాడు. మనము కూడా ఆయనని పరిశీలనగా మనం తెలుసుకుంటూ ఉన్నామని ఆ విషయంలో మనం కూడా ఏం చేస్తామో సంతోషపడడానికి, దాంట్లో గర్వించడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి భూమి మీద కృపను చూపించి నీతి న్యాయాలు జరిగించేటువంటి యెహోవా నేనే అని పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి ఆయన ఏం చేస్తాడంట, ఆనందించేటువంటి వాడు. ఆయన ఎంత ఆనందపడతాడో మనం ఆయన అలా తెలుసుకుంటూ ఉంటే, ఆయన్ని తెలుసుకోవడానికి అలా ప్రయత్నం చేస్తే ఆయన ఎంత సంతోషిస్తాడో. అందుకని ఆయన ఏమన్నా అంటే, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత ఎరగకుండినందున అప్పుడు ఏం చేస్తాడంటే కింద అంటున్నాడు, సువార్త ప్రకటన అనేటువంటి వెరితనం ఒకటి ఉంది. ఏంటి?
సువార్తని ఏమనుకుంటా ఉన్నారు లోకంలో అంటే ఇది ఒక వెర్రితనం. ఈ వెర్రితనము చేత సువార్త ప్రకటనను ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించడానికి దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం అది. ఎవరి యొక్క సంకల్పం అది అంటే సువార్త అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా కనబడతా ఉంది? వెర్రితనం. ఈ మనుషులు పిచ్చోళ్ళండి, వెర్రోళ్ళు, దేవుడు దేవుడు అని వెళ్తూ ఉన్నారు, రక్షణ రక్షణ అని ప్రకటిస్తున్నారు, సువార్త నమ్మండి నమ్మండి అని ప్రకటిస్తున్నారు. ఇదంతా న్యూసెన్స్. అంటే ప్రజలలో ఒక విధంగా గలిబిలి కలిగించడమే తప్ప, ప్రజలలో ఒక విధమైనటువంటి సమస్యను కలిగించడం తప్ప దీని ద్వారా ఏ మనుషుడికి ఏ విధమైనటువంటి ఏం లేదు, ఎటువంటి మేలు లేదనేటువంటి ఒక క్రైస్తవులు అనగానే వీళ్ళు వెర్రి వాళ్ళు అనేటువంటి ఒక ఆలోచనకి లోకము వెళ్ళిపోయింది. అయితే దేవుడు ఏమంటే సువార్త అనేటువంటి ప్రకటన, ఈ సువార్త అనేటువంటి ప్రకటన అనేటువంటి వెర్రితనము చేత నమ్మువారికి ఏమంటది? దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. నమ్మువారిని రక్షించడానికి సువార్త నమ్మేటువంటి వాళ్ళు ఏం చేస్తుందంటమ్మా? రక్షించడానికి దేవుని యొక్క దయాపూర్వక ఆయనకు అనాది కాలం యొక్క సంకల్పన. నమ్మువారిని రక్షించడానికి దేవుడు తన యొక్క అనాది కాలం యొక్క సంకల్పం, మానవుని ఇలాగే రక్షించాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పన. దీన్ని ఏమనుకున్నారంటే లోకము తమ జ్ఞాన చేత వీళ్ళకి వెర్రితనమైంది, వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు అనుకున్నారు. ఒక మాటని మీరు అర్థం చేసుకోండి. అపోస్తలుల కార్యగ్రంథం చూడండి, 26వ అధ్యాయాన్ని తీసుకోండి. 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం తీసుకుందాము. అంటే అగ్రిప్పు రాజు ముందు నిలబడుకున్నాడు. అతడు ఇలాగూ సమాధానము చెప్పుచుండగా ఫేస్తు అనేటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, అది నీకేం పట్టింది? నువ్వు వెర్రివాడు అయిపోయావు, నీకు అతి విద్య ఎక్కువైపోయింది, నీకు అతి విద్య వల్ల నీకు వెర్రితనం పట్టిందని గొప్ప శబ్దంతో చెప్తున్నాడు ఫేస్తు. ఏమంటున్నాడు? అతడు ఇలాగ సమాధానం చెప్పుకొని చుండగా ఫేస్తు అంటున్నాడు, పౌలా నువ్వెవరంట? నీవు వెర్రివాడువు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పినాం. అందుకు అంటున్నాడు ఆయన. అందుకు పౌలు ఇట్లన్నా, మహాఘనత వహించిన ఫేస్తు అంటే రోమ గవర్నర్ అయినా, మహాఘనత వహించినటువంటి థియోఫిలా అన్నాడే, అలాగ మహాఘనత వహించినటువంటి ఫేస్తు నేను వెర్రివాడును కానని, సత్యమును స్వస్థబుద్ధి గలవాడనని గల మాటల్ని చెప్పుచున్నాను. ఇవి వెర్రి మాటలు కాదు. ఏ మాటలంట? సత్యమును స్వస్థబుద్ధి గల మాటలే. నాకు స్వస్థబుద్ధి, నేను ఆరోగ్యకరంగా ఉన్నాను, నాకు ఎటువంటి రీతిగా నాకేం పట్టలేదు, నాకు వెర్రితనము అనేటువంటిది నాకు పట్టలేదు. కాబట్టి నా బుద్ధి నా స్వాధీనంలో ఉంది, నా ఆలోచనలు నా స్వాధీనంలో ఉన్నాయి, నేను భ్రమతో మాట్లాడలేదు, సంపూర్ణమైనటువంటి మనసు కలిగి నేను విషయాల్ని మీకేం చేస్తాను, నేను మీకు తెలియపరుస్తాను అని స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు నాకు వెర్రితనము లేదు అని చెప్పాడు. అంటే ఇతడు వెర్రితనం అని ఇతను ఎందుకన్నారు? ఇతన్ని వెర్రితనము, ఇతనికి వెర్రి పట్టిందని ఎందుకన్నారు? ఆ సువార్తని ఫేస్తు వరకు, రాజైనటువంటి అగ్రిప్పు వరకు ఈ యొక్క సువార్తని, ఈ యొక్క వెర్రితనం అనబడేటువంటి యొక్క సువార్తని వాళ్ళ వరకు వెళ్ళిపోవడం చేత లోకము ఏమని అనుకున్నారంటే పౌలు గారికి వెర్రితనం పుట్టింది అని అనుకున్నారు. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే దేవుని యొక్క సువార్తని, ఆయన దయాపూర్వకమైనటువంటి సంకల్పాన్ని ఎవరెవరు ఈ లోకంలో ప్రకటిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకం యొక్క దృష్టికి, రాజుల దృష్టికి, గొప్ప గొప్ప నాయకుల యొక్క దృష్టికి ఈరోజు ఎలా కనబడతా ఉన్నారు? సువార్తికులు కానీ సువార్తను అనుసరించి నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందేటువంటి వాళ్ళందరి దృష్టిలో ఒక క్రైస్తవులు అనేటువంటి సమాజము వాళ్ళ దృష్టిలో ఎలా కనబడతా ఉన్నారు? అమ్మా వీళ్ళు వెర్రి వాళ్ళు, వీళ్ళకి పిచ్చి పట్టింది, అందుకే అతి విద్య కలిగింది, వెర్రితనం చేత వీళ్ళు ఇంత పనులు చేస్తున్నా అనుకుంటారు అనుకోరా? ఇదే మాట కాదు. మీరు కానీ గమనించుకుంటే లూకా సువార్తని ఒకసారి తీసుకుందాము. 7వ అధ్యాయాన్ని చూడండి. దేవుని యొక్క సంకల్పాన్ని శాస్త్రులు పరిచయులు ఎలాగ దాన్ని తమకు తాముగా వ్యర్థం చేసుకున్నారో ఒక మాటని అపోస్తలుడైనటువంటి పౌలు గారు లూకా గారు ఎంత అద్భుతంగా చెప్పాడో మీరు ఒక మాట చూడండి. 7వ అధ్యాయాన్ని చూసుకుందాము.
7వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు ప్రభు వారే చెబుతూ ఉన్నారు ఈ మాట. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడు. అమ్మా, స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడు కూడా లేడు. అందరూ కూడా యోహానుని పెట్టి మనల్ని పెట్టుకొని మనల్ని ఒకసారి లోకంలోని మనుషులందరినీ ఇలా ప్రపంచం నిలబెట్టేస్తాయి. ఈరోజు పెద్ద పెద్ద జ్ఞానులని అప్పటి నుండి ఎవరైతే చెప్పుకున్నారో మొత్తాన్ని మనం ఇలాగ నిలబెట్టేస్తే, ఆదాము కాడి నుండి కూడా ఇలాగ నిలబెట్టేస్తే అందరికంటే ఎత్తుటైన స్థానంలో ఎవరుంటారు? అందరికంటే ఎత్తుటైన స్థానంలో ఎవరుంటారు? యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు అంత ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మిగిలిన మనుషులందరూ కూడా ఆయన కంటే ఎలా కనబడతారు? చాలా చిన్న వాళ్ళగా కనబడతారు. లోకంలో ఉండేటువంటి మనుషుల గురించి చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఏమన్నా అంటే స్త్రీలు కనిన వారిలో అంటే స్త్రీలకి ఎవరైతే జన్మించారో అంటే అందరూ కూడా ఎవరు జన్మించినటువంటి వాళ్ళే? స్త్రీలకి జన్మించినటువంటి వాళ్ళే. కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడు కూడా ఈ లోకం లేరు, ఏం లేడు, ఎవడు లేడు. ఆయనను ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు వాని కంటే గొప్పవాడిని చెప్పుచున్నాను. అమ్మా, నమ్మి సువార్తను నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడంట, అలాగ బాప్తిసం పొందినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇలాగ నిలబెడితే, అభిని నిలబెడితే, యువరాజుని నిలబెడితే, నిన్న మొన్న బాప్తిసం పొందిన పిల్లలు, ఆ పిల్లల్ని ఇలాగ నిలబెడితే వీళ్ళు చాలా ఉన్నతంగా కనబడతారంట. మిగిలిన ఆ బాప్తిసం ఇచ్చినట్టు యోహాను ఎక్కడ కనబడతాడు? రక్షణ పొందినటువంటి వాళ్ళ విషయంలో, దేవుని రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళ విషయంలో చాలా తక్కువగా కనబడతాడు. ఎవరు అంటే డిఫరెంట్. చూసారా దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం. కాబట్టి లోకానుసారంగా ఏమో చూస్తే యోహాను కంటే గొప్పవాడి లోకంలో ఎవరు పుట్టలేదు. అయితే దేవుని రాజ్యంలో ఒక అల్పుడు యోహాను కంటే ఎవరంట చూడండి. ఒక అల్పుడు అతని కంటే, ఎవరికంటే? బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను. అప్పుడు కింద అంటాడు, ప్రజలందరూ సుంకరులను. ఎవరెవరు వచ్చారంట? ప్రజలందరూ వచ్చారు, సుంకరులు అందరూ వచ్చారు. యోహాను యొక్క బోధ విన్నారు. పాపం యోహాను యొక్క బోధ విని అతడు ఇచ్చిన బాప్తిసం పొందినటువంటి వారే. ఎవరు ఇచ్చినటువంటి బాప్తిసం? యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయమంతులని ఒప్పుకొనిరు. కానీ పరిసయ్యులను ధర్మోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని యొక్క సంకల్పాన్ని ఏం చేశారంట? ఎవరెవరైతే బాప్తిసాన్ని నిరాకరిస్తారో వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించడానికి దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమైనటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? నిరాకరించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ బాప్తిసం పొందారు. సాధారణమైనటువంటి ప్రజలు, సుంకరులు అనేటువంటి వాళ్ళు, సమాజ మధ్యలోని వెలివేయబడినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఇజ్రాయేలీలు హెబ్రీ యొక్క స్థానంలో ఉండి వాళ్ళని వెలివేసి వీళ్ళు సుంకరులు, పాపులను చెప్పబడినటువంటి వెలివేయబడినటువంటి మనుషులు కూడా, అయ్యా దేవుడు ఎంత న్యాయవంతుడు, మాకు కూడా ఏం కలిగించాడా? రక్షణను కలిగించాడని వాళ్ళందరూ కూడా దేవుడు న్యాయవంతుడు ఒప్పుకున్నారు. కానీ జ్ఞానులు ఉన్నారే అమ్మ, ఎవరు ఆ జ్ఞానులు? శాస్త్రంలో పరిసరైనటువంటి జ్ఞానులు అనేటువంటి చెప్పుకుంటా ఉన్నారే, తామే జ్ఞానులమని ఇతరులను తృణీకరించేటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారే. వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని వీళ్ళు ఏం చేసేసారంట? ఇప్పుడు ఎవరు నిరాకరించారు అంటే దేవుని యొక్క సంకల్పం నిరాకరిస్తే వాళ్ళ యొక్క గతి ఏంటి? అందుకే నమ్మి బాప్తిసం పొందేటువంటి వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి ఏం చేయబడుతుందంట? శిక్ష విధింపబడుద్ది. కాబట్టి యేసుప్రభు వారు పునరుద్ధరణ తర్వాత తన 11 మంది శిష్యుని పిలిచి వాళ్ళకి స్పష్టంగా ఏమైనా ఆజ్ఞాపించంటే, ఇదిగో పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయండి? ఈ వెర్రితనమైనటువంటి ఈ యొక్క సువార్తని లోకానికి అంతటికీ మీరు ఏం చేయండి? ప్రకటించండి. ఈ వెర్రితనమైనటువంటి ఈ సువార్త ద్వారా మనుషుల్ని రక్షించడానికి దేవుని యొక్క దయాపూర్వకమైనటువంటి ఏంటిది? దేవుని యొక్క సంకల్పన. అందుకని ఆయన ఏమంటారంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మళ్ళీ చదువుతాం చూడండి. అప్పుడు ఏమంటారంటే 22వ వచనంలో మీరు గమనించండి,
యూదులు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. యూదులకి ఇదే పని అమ్మా. యూదులకి ఏం పని అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా సూచక్రియలు కావాలి, అద్భుతాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి. మీరు సువార్త అన్నీ కూడా చదవండి, మీరు అన్నీ కూడా చదువుకోండి. సువార్తలలో మత్తయి కానీ, మార్క్ కానీ, లూకా కానీ, యోహాన్ కానీ, ఈ సువార్తలన్నిటిలో మీరు చదువుకుంటే యేసుప్రభువు వారు అన్ని అద్భుతాలు ఏంటికి చేశాడు అనుకుంటా ఉన్నారు. యూదులేమో సూచక్రియలు అడుగుతూ ఉన్నారు. ఒకసారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వాళ్ళు ఆకాశ వైఖరిని ఎరిగినటువంటి వాళ్ళు, ఆ ఆకాశ వైఖరి ఎరిగినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు యొక్క దినాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారంట వాళ్ళు. అందుకని ఆయన అన్నాడు, ఈ వ్యభిచారులైనటువంటి చెడ్డతరం వారు ఏమడుగుతూ ఉన్నారు, సూచక్రియలు అడుగుతూ ఉన్నారు అని అన్నాడు. కాబట్టి యోనాను గురించినటువంటి సూచక్రియ కానీ మరి మీకు ఏది కూడా మీకేం చెప్పడదని చెప్పేసి ఆయన మీకు అనుగ్రహింపబడదు అని అన్నాడు. కాబట్టి యూదులు ఏమడుగుతూ ఉన్నారు, సూచక్రియలు అడుగుతూ ఉన్నారు. మరి యూదులు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని ఏం చేస్తున్నారంట, వెతుకుతూ ఉన్నారు, జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు అంటా ఉన్నారు. అయితే మేము ఎవరంట, పౌలు అంటా ఉన్నారు. అయితే మేము పౌలు, శీల, తిమోతి, ఆ బర్నబా కానీ ఇంకెవరే కానీ మేము మీరు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. అదే సువార్త. ఏం ప్రకటిస్తా ఉన్నామో, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసుని మేం చేస్తా ఉన్నాం, మేము ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అన్ని జనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను, దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానం ఎవరండి? ఈ జ్ఞానాన్ని మనుషులు తమ జ్ఞానము చేత ఎరగకుండినందున సువార్త ప్రకటన వెరితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని యొక్క సంకల్పన, దయాపూర్వకమైనటువంటి సంకల్పన. అదే ఆ సంకల్పని యూదులు నిరాకరించారు, పరిశీలు నిరాకరించారు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు అనబడినటువంటి వాళ్ళు కూడా దేవుని యొక్క దయాపూర్వక సంకల్పన ఏం చేశారు, నిరాకరించారు. అందుకని ఈ యొక్క యోబు గారు ఎంత అద్భుతంగా అడిగారంటే, మళ్ళీ ఒకసారి యోబు గ్రంథాన్ని మనం తీసుకుందాం. చూడండి, యోబు గ్రంథము మళ్ళీ తీసుకుందాము. 28వ అధ్యాయంలో ఆయన ఏమంటూ ఉన్నాడో అద్భుతమైనటువంటి మాట మనం మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాము. 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఇంతకుముందే. 12వ వచనం ఏమనంటే, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించాడు కదా. అయితే ఇప్పుడు జ్ఞానం ఎక్కడ దొరకద్ది, వివేచన దొరికేటువంటి స్థలం ఎక్కడుంది అని అన్నప్పుడు చాలామంది ఈ లోక జ్ఞానానుసారంగా జ్ఞానం ఎక్కడుందని వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే, 28వ అధ్యాయంలో మీరు మొదటి వచనం చూడండి. 28వ అధ్యాయము మొదటి వచనం మీరు చూడండి. వెండికి దేనికంటమ్మా, వెండికి గని కలదు. ఏముంది వెండికి గని అంటే తెలుసు కదా, గనులు. ఇప్పుడు బంగారాన్ని ఎక్కడి నుంచి తీస్తారనుకున్నారు, రాగిని ఎక్కడి నుండి తీస్తారనుకుంటారు, ఇనుముని ఎక్కడి నుండి తీస్తారని అనుకుంటారు అమ్మా. ఇవన్నీ ఎక్కడి నుండి దొరుకుతాయి, భూమిలో నుండే. ఆ భూములలో ఇన్ని కిలోమీటర్ల కింద లేకపోతే ఇన్ని మీటర్ల కింద ఇంత నిక్షేపాలు ఉన్నాయని పైన రాడర్లు వేసుకొని, లేక భూగర్భ శాస్త్రజ్ఞులు భూమిని పరిశీలన చేసి అందులో ఉన్నటువంటి రాగిని కానీ, ఇనుమును కానీ, బంగారుని కానీ, వెండిని కానీ వీటన్నిటిని ఏం చేస్తారు, భూమిలో ఉండి వాళ్ళు త్రొవ్వి బయటికి తీస్తారు. అప్పుడు భూమిలో నుండి వెండిని బయటికి తీశారనుకోండి, ఆ వెండి తీసినటువంటి వ్యక్తిని ఏమంటారు ఇప్పుడు అమ్మ, ఏమంటారు? ఎంత జ్ఞానవంతుడు, భూమిలో అగాధంలో దాచబడినటువంటి ఆ వెండిని ఎంత జ్ఞానంతో ఇతడు ఏం చేశాడు, బయటికి ఎంత బాగా తీశాడు అని అనుకుంటారు అనుకోరా? అంటే నా పాయింట్ ఏమని మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, అమ్మా, యోబు కాలము అనేటువంటిది ఆది కాండం యొక్క ప్రారంభ దశ. ఇంకా ఏదే ఆది కాండం యొక్క ప్రారంభ దశ అంటే ఆ కాలములోనే, ఏ కాలంలోనే,
మానవుడు భూమి మీద పంటలు పండించి భూమిలో ఉన్నటువంటి ఆ సారాన్ని బయటికి తీసి వాటిని తినగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నప్పుడే వీళ్ళు ఎంతటి వాళ్ళుగా మనుషులు బయలుదేరంటే ఎంతటి. అందుకే దేవుడు ఊరక చెప్పలేదు. మానవుడిని దేవుడు తయారు చేసేటప్పుడు ఏమని చెప్పేశాడు? ఎవరు చెప్పలేదు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయుదుము. వారు పైన ఉన్నటువంటి ఆకాశం అందే కానీ భూమి మీద ఉండేటువంటి అన్నింటిని కానీ వాళ్ళు ఏం చేదురుగాక అని చెప్పేసి ఆయన ఏలుదురుగాక అని పలికి ఆ యొక్క అధికారాన్ని వాళ్ళకి అనుగ్రహించాడు. అంటే ఎవరు స్వరూపంలో చేపినటువంటి వాడు మానవుడు అంటే వాడు కోతి నుండి వచ్చినటువంటి వాడు కాదు, ఏదో బ్యాక్టీరియా నుండి వచ్చినటువంటి వాడు కాదు, ఏదో అమీబాలో నుండి వచ్చినటువంటి వాడు కాదు. నరుడు అనేటువంటి వాడు దేవుడే స్వతహా తాను ప్రణాళిక చేసిన ప్రకారం ఒక నరుని సృష్టించాలనుకున్నాడు. ఆ నరుడు ఎలాగుండాలి అనుకున్నట్టే అతడు కూడా దేవుని యొక్క స్వరూపంలో ఉండాలి, దేవుని యొక్క జ్ఞానంలో ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి నేల మట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలో దేవుడు నిజమైనటువంటి జీవవాయువుగా ఆ మనుషుడు జీవించేటువంటి ప్రాణి అంటే నిజమైనటువంటి ఆంతర్య పురుషుడే, నిజమైనటువంటి వ్యక్తి, అతడే దేవుని యొక్క స్వరూపము. దేవుడు అలాగా నరుని దేవుడు ఏం చేశాడైనా అలాగా దేవుడు నరుని సృష్టించాడు. మీరు ఆది కాండాన్ని మీరు తీసుకోండి. ఆది కాండం గ్రంథంలో ఈ నరులు ఎంతటి గొప్ప వాళ్ళో వీళ్ళ గురించి ఒక మాటని మనము చదువుకుంటే 4వ అధ్యాయంలో మనం తీసుకుంటే 16వ వచనంలో ఇక్కడ కయ్యోను యొక్క కుమారుడు అయినటువంటి హానోకు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అమ్మా ఎవరు అతని పేరు? మళ్ళీ ఇంకొక ఆనోకు ఉన్నాడు. ఆ ఆనోకు వేరు. మీకు అర్థమవుతుందా? ఈ ఆనోకు వేరు. ఇతడు వచ్చేసి కయ్యోను యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఈ యొక్క ఆనోకు ఇక్కడ మీరు గమనించండి 17వ వచనంలో కయ్యోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరును కట్టించి ఏం కట్టించాట? ఒక ఊరును కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టెను. అమ్మా ఏం పేరు పెట్టాట? ఒక ఊరును కట్టించాడు. ఒక ఊరు ఒక ఉదాహరణకి మనము ఈరోజు మంత్రిమాలకి వెళ్ళారనుకోండి, అక్కడ రెంట్కి ఇల్లు లేవు కానీ దాని పక్కన ఉన్నాయి, దాని పక్కల అంతా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతస్తులకి ప్రతిదీ ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో పనిచేస్తూ వెళ్తారు. అక్కడ ఎంబేజీ అనేటువంటిది ఉందా? అంటే ఒక ఊరును కట్టారా? కొన్ని ఎకరాలలో ఏం చేశారు? ఒక ఊరును కట్టి దాన్ని అమ్ముతూ ఉన్నారా? అమ్మలేదా? మీరు చెప్పలేదు, అర్థం కాలేదా మీకు? ఊర్లు కట్టి అమ్ముతూ ఉన్నారు, అమ్మలేదా? పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి అమ్ముతూ ఉన్నారు, అమ్మలేదా? అమ్ముతూ ఉన్నారు. అంటే మనుషుడు యొక్క జ్ఞానం ఎంతదంటే మీరు చూడండి, కయ్యోను దేవుడు అన్నాడు, నీ తమ్ముని యొక్క రక్తాన్ని భూమి మీద నువ్వు చిందించిన దాన్ని బట్టి ఇంకా భూమి నీకేం చేయదని చెప్పాడు ఆయన. నీకు ఫలం ఇవ్వదు. కాబట్టి చేతి పనిని దేవుడు శపించేస్తాడు కయ్యోనికి. కాబట్టి ఇప్పుడు కయ్యోని ఎలా బ్రతకాలి? కయ్యోనికి జీవనోపాధి ఎలా జరగాలి అంటే ఇదిగో మేషన్ వర్క్ అయిపోయాడు. ఏం వర్క్ చేసుకున్నాడు? ల్యాండ్ ఓనర్ అయ్యాడు, పెద్ద పెద్ద భవనాలు కట్టాడు, వాటిని అమ్మడానికి ప్రారంభించాడు. ఏం చేయడానికి ప్రారంభించాడు అంటే అంత జ్ఞానం అప్పుడే. అప్పుడు జనాభా ఎంత ఉందో చూడండి. అప్పటికి ఎంత జనాభా ఉందో ఆ జనాభాలో ఏం చేస్తున్నారు అని అర్థమవుతోంది. ఇలాగ రియల్ ఎస్టేట్ అనేటువంటిది అప్పుడే ప్రారంభింపబడింది. అలాగే కింద కానీ మీరు కానీ చూసుకుంటే మీరు చూడండి, యుబాలు అనేటువంటి ఇతడంట 20 వచ్చిన చూడండి, ఆద యుబాలుని కన్నా అతడు పశువులు గలవాడై గుడారును నివసించేవాడికి మూల పురుషుడు. అమ్మా ఎవరంటే ఇతడు? పశువులు గలవారికి ఇతడు ఎవరంటే ఇతడు అంటే అప్పటికే పశుపాలన అనేటువంటి జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు కేంద్రాలకు వెళ్ళి ఏం చేస్తున్నారు? చాలామంది పశువులు ఉండేటువంటి వాళ్ళు పాలు పోసి వస్తున్నారు కదా. అప్పుడే పశువుల్ని మేపుతూ ఉన్నారు.
పాల కేంద్రాలు ఉన్నాయి. అప్పటికే పాలు తీస్తున్నారు ఇదేంట్లలో. నేనేం కొత్త విషయాలు చెప్తున్నాను, పాత విషయాలు చెప్తా ఉన్నాను, ఆడ ఉండే విషయాలు చెప్తా ఉన్నాను. అంటే మనం అంత డీటెయిల్గా నిదానం పెట్టి ఆలోచించున్నాము. ఇప్పుడు చెప్పడం చేత ఏం చేస్తున్నాం, వాటిని ఆలోచించండి. రియల్ ఎస్టేట్ అప్పుడే ప్రారంభింపబడింది. పశువులు సాగడం అనేటువంటిది, వాటితో నుండి పాలు తీయడం అనేటువంటిది, అమ్మడం అనేటువంటిది అప్పుడే ప్రారంభింపబడింది. అలాగే కింద కానీ మీరు కానీ గమనిస్తే అప్పుడు కింద అంటూ ఉన్నాడు 21 అతని సహోదరి పేరు యుబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చివరికి మూల పురుషుడు. మరియు సిల్లా తుబాల్ కనుకను ఇతడు అమ్మా కిందండి ఇతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఏం పనిముట్లు చేస్తున్నాడు, అప్పటికే రాగి పనిముట్లను ఇనుప పనిముట్లన్నిటిని చేయవాడు. ఏం చేస్తున్నాడు. అందుకే యోబు గారు ఊరకనలేదు. ఏమన్నాడు ఆయన, మళ్ళీ మర్చిపోయారా, ఏమన్నాడు ఆయన, యోబు గారు వెండికి గనికలదన్నాడు. అంటే అప్పటికే ఇనుముని భూమిలో నుండి తీస్తూ ఉన్నారు, రాగిని భూమిలో నుండి తీస్తూ ఉన్నారు. అది ఎంత పెద్ద ప్రాసెస్ తెలిసిన రాగిని బయటికి తీయడం. ఈరోజు మనము సింపుల్గా చెప్పేస్తున్నాం, కానీ రాగిని బయట తీసి దాన్ని ఒక ముడి పదార్థంగా దాన్ని తయారు చేయడానికి ఎంత టెక్నాలజీ ఉందంటే అంత టెక్నాలజీ వాడితేనే రాగి తయారవుద్ది. ఇనుము కూడా అంతే. ఆ భూమిలో వచ్చినటువంటి ఒక మట్టి, అది ఆ మట్టిని బయట తీసి వాటిని ఇనుమునిగా తయారు చేయాలి. మరి ఇవన్నీ ఫ్యాక్టరీస్ ఎప్పుడే ప్రారంభింపబడ్డాయంట ఉన్నాడైతే ఆ మోషే ఎప్పుడు గురించి చెప్తున్నాడు ఆయన, ప్రారంభము దశలోనే రియల్ ఎస్టేట్ ప్రారంభమైపోయింది. ప్రారంభ దశలోనే పశువుల్ని సాకేటువంటి గోశాలలు ప్రారంభింపబడ్డాయి. అలాగే మీరు కానీ గమనిస్తే పాల కేంద్రాలు అప్పుడే ప్రారంభింపబడ్డాయి. అలాగే సితారాలు ఏంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సితారాలు చేసేది ప్రారంభింపబడ్డాయి. మరి రాగి పనిముట్లు బయట తీశారు, ఇనుప పనిముట్లకు తయారు చేయడానికి ప్రారంభించారు. అందుకని యోబు గారు ఊరకనలేదు. వెండికి ఏముందంట అంటే అప్పటికే వెండి కూడా బయటికి తీస్తూ ఉన్నారు. అందుకంటున్నాను వెండికి గని కలదు, పుటము వేయబడడానికి సువర్ణకు స్థలం కలదంట. అమ్మా పుటం పెట్టాలి, బంగారాన్ని ఏం చేయాలి, బంగారాన్ని భూమిలో ఉండే తీస్తారు. కొన్ని వందల కిలోమీటర్ల కిందకి వెళ్ళిపోతారు. ఆ రాళ్ళలో ఉన్నటువంటి బంగారాన్ని బయట తీస్తారు. దీన్ని అలాగే అమ్మితే ఎవరు తీసుకోరు. దీన్ని ఏం చేయాలి, అగ్నితో కాల్చి దాంట్లో నుండి మేలు బంగారాన్ని బయట తీస్తారు. అలాగా వెండికి గని కలదంట. గని అంటే ఎంత లోతుకు తీస్తారో. పుటము పెట్టడానికి సువర్ణంకు స్థలము కలదు, ఇనుము మట్టి నుండి తీదురు, రాగి కరిగించి రాళ్ళు కరిగించి రాగి తీదురు. మనుషులు చూడండి అంటున్నాడు, మనుషులు చీకటికి అంతము కలుగు చేదురు. మనుషులు ఏం చేస్తారంట, చీకటికి అంతము కలుగు చేస్తారు. అంటే ఏంటి చీకటికి అంతం కలగజేయడం అంటే ఏంటి, అమ్మా వెలుగును తయారు చేస్తారు. ఇప్పుడు ఈ లైట్ ఆఫ్ అయింది అనుకోండి, వెంటనే ఇదంతా రూమ్ అంతా ఏమైపోద్ది, చీకటి అయిపోద్ది. వెంటనే మనం ఒక లైట్ వేగానే చీకటి అంతా పారిపోయి ఇక్కడ ఏమి ఏర్పడతా ఉంది. అంటే ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. మనుషులు చీకటికి అంతము కలుగు చేదురు, గాఢంధకారములోనూ మరణంధకారములోనూ ఉండు రత్నములను బయట తీస్తారంట. గాఢంధకారాలలో ఉన్నటువంటి అంటే మరణాన్ని తెగించి మరణాంధకారంలో ఉన్నటువంటి రత్నాలు వైడూరాలు అని ఏమైతే మనం చెప్పుకుంటా ఉన్నామో ఇవన్నీ ఏం చేస్తారంట, రత్నములు వెతుకుచు భూమి అంతము వరకు సంచరించుదురు. ఎక్కడి వరకు వెళ్తారు, భూమి అంతం వరకు సంచరిస్తారు. జనులు తిరుగు స్థలమునకు చాలా దిగువన మనుషులు స్వరంగాలు తవ్వుతారంట. అమ్మా స్వరంగాలు ఏం చేస్తారంట, మనుషులు జనులు తిరుగు స్థలమునకు చాలా దిగువన మనుషులు స్వరంగాలు చేస్తారంట. మీరు ఇప్పుడు బంగారుపేటకి వెళ్ళారనుకోండి, బంగారుపేట తర్వాత దాని తర్వాత అంతా ఇడిస్తే మొత్తం కేజీఎఫ్. ఒకప్పుడు బంగారి అంత పైన తీగలుగా ఉండేదంట, మనకే తెలీదు. అంత బంగారు ఉండేటువంటి స్థలం ఈరోజు గనులలోకి వెళ్ళిపోయి గనులలో నుండి ఆ బంగారు తీసి కొన్ని కిలోమీటర్లకి లోనికి వెళ్ళిపోయి
కొన్ని ట్రాలీల చేత మనిషిని లిఫ్ట్ పెట్టి బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఇప్పుడు దాన్ని రీగా మళ్ళీ ఒకసారి దాన్ని ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు కలిగి ఉన్నారు గవర్నమెంట్. అలాగా మీరు చూడండి, జనులు తిరుగు చాలా దిగున మనుషులు సొరంగాలు తవ్వుతారు. పైనేమో భూమి ఉంది, పైనేమో ఇల్లు కట్టుకున్నారు, కిందేముంది అంత సొరంగాలు. అందుకని ఆడ ఎక్కువ ఎత్తుగా బిల్డింగ్లు కట్టడానికి అవకాశం ఇవ్వరు. కారణం ఏమిటంటే కింద సొరంగాలు తవ్వి పారేశారు కాబట్టి ఎక్కడ ఏ భూమి అలాగా విరిగి కింద పడిపోద్ది అనేటువంటి భయంతో ఎక్కువ ఎత్తు కట్టడానికి అక్కడ అవకాశం ఇవ్వరు. చూడండి, వారు పై సంచరించే వారి చేత మరుపడతారు. ఎక్కడున్నటువంటి వాళ్ళు సొరంగాలలో కింద ఉండేటువంటి వాళ్ళు ఎవడు దిగాడు, ఎవడున్నాడు, ఎవరు లేడు అనేటువంటిది ఏ మనుషుడికి ఏం కదంట మరుపడదురు. అచ్చట మానవులకు దూరముగా నుండి ఇటు అటు తిరుగులాడుచుందురు. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగము అగ్నిమయమై ఉండును అని అన్నాడు. దాని యొక్క లోపల భాగం ఎలాగుంటుందమ్మా? అగ్నిమయం. మీరు రష్యా వాళ్ళు ఒక పెద్ద బోర్వెల్ తవ్వారంట. భూమికి కన్నం వేసేద్దాం, అది ఎంత లోతుకు పోద్దని చూసారంట. దాన్ని వేసి 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 ఆ బోర్ వేస్తే మీరు ఇప్పటికీ చూస్తారు, అలా పెద్ద కొన్ని కిలోమీటర్లకి భూమిని తవ్వారు. వేస్తే ఆ యొక్క కింద ఇది ఉంటుంది చూడండి, కింద తవ్వుకుంటూ వెళ్ళేటువంటిది ఉంటుంది చూడండి, అది తవ్వలేక కరిగిపోయిందంట. కింద మన భూమి కింద అంత అగ్నిమయం, అంత వేడి, అంత ఉష్ణోగ్రత అంత ఉంది అక్కడ. అందుకని మనం పైనేమో చూడడానికి మనం చాలా బాగా కనబడతాం, కానీ లోపల భూమి ఎలాగుందంట అగ్నిమయమైనట్లు ఉండును. దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము. దాంట్లో ఏమున్నాయంట, దాని యొక్క రాళ్ళు నీల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళు ఉన్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు. డేగ కన్నులు దాన్ని చూడలేదంట. అమ్మా, దేన్ని చూడలేదంట? డేగ తెలుసా మీకు? డేగ అంటే తెలుసమ్మా? డేగ సరే, మన డేగ అంటే గద్ద అనుకుందాం. గద్ద ఎక్కువ ఉంటుంది చెప్పండి చూద్దాం. ఎక్కువగా అన్ని పక్షులు వర్షాన్ని తడుస్తాయి, వాన వస్తే తడుస్తాయి. అయితే ఒకే ఒక పక్షి వర్ష మేఘాలని దాటుకుని దానికంటే పైన ఉండగలిగినటువంటిది ఒకటి. ఏది? ఈ డేగ, ఈ యొక్క గద్ద. అక్కడ నుండి ఇలా చూస్తే కింద ఉన్నటువంటి చిన్న మాంసపు ముక్క దాని కంటికి అంత క్లియర్ కట్గా కనబడుతుంట. ఏది అంటే దాని యొక్క కంటి చూపు అంత పదునుగా ఉంది, అంత చూపు అంత స్పష్టంగా కనబడేటువంటిది. అయితే మనుషులు ఎక్కడున్నారంట? ఆ భూమి యొక్క అడుగున స్వరంగాలలో ఉండిపోయారు. డేగ కన్నులకే మనుషులు ఏమైపోయాడు? మరుగైపోయాడు. ఇంకా చూడండి, కింద అంటాడు, గర్వం గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు, మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందరు, పర్వతములను వాటి కుదురులు సైతము బోరద్రోలు. మనుషుడు ఎటువంటి వాడమ్మా? పెద్ద పెద్ద కొండల్ని పిండి చేసి పారేస్తాడు. బండ మీద ఎందుకన్నారు మనల్ని? ఇక్కడ అప్పట్లో ఎంత పెద్ద బండ ఉందో ఆ బండను మొత్తం కొట్టి పారేసేసారు, పిండి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఒక కొండ ఉంది, ఇక్కడ ఇలాగునింది అనేటువంటి ఒక నామరూపాలే లేకోకుండా చేసేసారు. అలాగే మీరు దేవనల్లికి వెళ్ళేటప్పుడు బెట్టల సూర్ అని ఒకటి ఉంది, అలాగే వెళ్తా చూడండి. ఆ బెట్టల సూర్ ఉన్నటువంటి ఆ కొండని మొత్తం ఏం చేసేసారో, మొత్తం దాన్ని పొడి చేసేసారు. అంటే అలాగా రాళ్ళను కూడా ఏం చేస్తారు? సైతమో బోర్లు ద్రోయుదురు. బండలలో వారు బాటులు వేస్తారు. ఎక్కడ వేస్తారంట? బండలలో దారులు వేస్తారంట. వారి కన్నులు అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఒడిగిపోకుండా వారు జలధారులకు గట్టు కట్టుదురు. ఏం కడతారంట? జలధారులకు గట్టు కడతారంటే ఏం? జలధారులకు గట్టు కట్టడం అంటే ఏంటి అమ్మా? డ్యాములు కట్టేస్తారంట. ఎవరు చెప్పేది మాటలు? ఎవరు మాట్లాడుతూ ఉండేది? అంటే మనుషుడు ఎంత జ్ఞానవంతుడో చూడండి అని. ఇప్పుడు అంటూ ఉన్నాడు,
మరుగైన వస్తువులను వారు వెలుగులోనికి తెప్పించుదురు. ఇంత చేసిన మళ్ళీ యోబు గారి ప్రశ్న ఏంటి? అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచనటువంటి దొరికేటువంటి స్థలము ఎక్కడున్నది? అయితే ఆయన అంటూ ఉన్నాడు 13వ వచనం చూడండి, ఆ జ్ఞానం యొక్క విలువని నరులు దాని విలువని ఎరుగరు, ప్రాణులు ఉన్నటువంటి దేశంలో అది దొరకదు. అమ్మా ఏదంట? నరులు దాని యొక్క విలువని ఎరగరు. దేని యొక్క విలువని? ఆ జ్ఞానం అంటే ఏంటని చెప్పాను ఇంతకుముందు. సువార్త ప్రకటనటువంటి వెర్రితనము చేత మనుషులు తమ జ్ఞానం చేత ఎరగకుండినందున సువార్తని ప్రకటన చేత నమ్మువారిని రక్షించడానికి దేవుని యొక్క దయాపూర్వక సంకల్పన. ఆ సంకల్పన ఏంటంటే సువార్తను ఏం చేయాలంట వాళ్ళు? సువార్త అంటే వెర్రితనాన్ని ఏం చేయాలంటే వాళ్ళు తెలుసుకోవాలి. దాని యొక్క శ్రేష్టత, దాని యొక్క గొప్పతనము ఏంటో నరులు ఏం చేయలేదంట, వాళ్ళు ఎరగరు దాని యొక్క విలువ. కానీ వాళ్ళకంటే ఎరగలేదు, వాళ్ళకంటే దాని యొక్క విలువ వాళ్ళకి తెలియలేదు అనుకోండి, సువార్త యొక్క విలువ. మరి నీకు నాకు ఎంతవరకు ఆ సువార్త యొక్క విలువ అనేటువంటిది నీకు నాకు ఎంతవరకు తెలుసో ఒకసారి చెప్పండి చూద్దాం. నాతో కూడా కలుపుకొని మాట్లాడుతాను. సువార్త అనేటువంటిది నమ్ము వారిని రక్షించడానికి దేవుని యొక్క దయాపూర్వక సంకల్పన. ఒక మనుషుడు రక్షింపబడాలంటే సువార్త అనేటువంటి ప్రకటన చేయాలి. సరే ఇంత అంటా ఉన్నాడు బ్రదర్ ఈయన, మరి సువార్త అంటే ఏంటి బ్రదర్ అని ఎప్పుడైనా అన్నారమ్మా? అమ్మా సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? దేవుని జ్ఞానం. సర్లే, సువార్త అంటే ఏంటి? సువార్త అంటూ ఉన్నాం కదా. సువార్త అంటే ఏంటి? ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఇప్పుడు రష్యా వాళ్ళు ఆ క్యాన్సర్ పేషెంట్కి మందు కనిపెట్టారు. వాళ్ళందరికీ ఇది ఏంటిది? శుభవార్త. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. ఆ మనుషుడు ఎవరు? ఆదాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా మరణమును లోకంలోనికి ఎలా ప్రవేశించునో అలాగా క్రీస్తు అనేటువంటి కడపటి ఆదాము చేత మనుషులకి అందరికీ ఏం కలుగుతూ ఉంది? ఆ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే లోకానికి సువార్త. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణించినా కూడా తిరిగి వాడు ఏం చేస్తాడు? లేపబడతాడు, వాడిని బ్రతికిస్తాడు. అంటే సువార్తలో ఒక వ్యక్తికి వాడు పాపంలో చనిపోయినటువంటి వాడిని బ్రతికించడానికి క్రీస్తు ప్రభు యొక్క మరణం అనేటువంటిది మనుషుడికి ఏంటి? అత్యంత అమూల్యమైనది, చాలా అవసరమైనటువంటిది. ఆ యొక్క జ్ఞానము అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, ఈ యొక్క సువార్త అనేటువంటి దీని యొక్క విలువ అనేటువంటిది వాళ్ళు ఏం చేద్దంట, నరులు దాని విలువని ఎరుగరు, ప్రాణులు ఉండేటువంటి దేశంలో దొరకదు. ఎక్కడ దొరకదు? ప్రాణులు ఉండేటువంటి దేశంలో ఏం దొరకదంటమ్మా? సరే ముగిచ్చేస్తాం. అయితే మరి జ్ఞానం ఎక్కడ దొరకది? అమ్మా ముగిచ్చేస్తాం, టైం అయింది కదా. మరి జ్ఞానం ఎక్కడ దొరకదు? జ్ఞానం దొరికేటువంటి స్థలం ఎక్కడ ఉంది? ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా సంగతులు ఉన్నాయి. 15వ వచనం చూడండి, ఏమంటా ఉన్నాడు ఆయన. మీరు ఎవరైనా చదవండి. ఇప్పుడు జ్ఞానం అంటా ఉంది, అగాధము నాలో లేదయ్యా జ్ఞానం అంటా ఉంది. ఏది? మనుషులు రత్నాలు వైడారులు ఎదగడానికి అగాధానికి వెళ్తున్నారే, ప్రాణాలు తెగించి. అర్థమవుతుందా? అక్కడ ఏం లేదంటుంది. అది అడుగుతూ ఉంటే నా దగ్గర జ్ఞానం లేదు, నా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతూ ఉన్నావు? ఏదంటా ఉంది? అగాధము నాలో లేదన్నాను. సముద్రంలో పోదామా? సముద్రం కూడా జ్ఞానాన్ని అడిగితే ఏమంటుంది? నీ దగ్గర ఉందా జ్ఞానము? నువ్వేమైనా అమ్ముతూ ఉన్నావా? నేను కొంటాను అని సముద్రం దగ్గరికి వెళితే సముద్రం ఏమంటా ఉంది? నాలో లేదయ్యా జ్ఞానము. అగాధము తనలో జ్ఞానం లేదనింది, సముద్రం తనలో జ్ఞానం లేదనింది.
మరి ఈ జ్ఞానము దొరికేటువంటి స్థలం ఎక్కడుంది? అట్లయితే 20 వచ్చినాడు. అట్లయితే జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరికేటువంటి స్థలం ఎక్కడున్నది? అమ్మా, అయితే మరి సముద్రం లేదంటే, మరి అగాధంలో లేదంటే, ఆకాశంలో లేదంటే, మరి ఇంకెక్కడ కూడా యొక్క జ్ఞానం వాటి ఏదన్నా అడిగినా నాలో లేదు, నాలో లేదు, నాలో లేదు అని ప్రతిదంటుంటే మనుషుడు దేనిపైనే పాకులాడుతూ ఉన్నాడు వెళ్ళిపోయి. నేను లైట్ పెట్టాను, లైట్ కనిపెట్టాను, నేను జ్ఞానవంతుడు. భూమిని తవ్వి బంగారం తీస్తాను, నేను జ్ఞానవంతుడు. ర్యాకెట్ని కనిపెట్టాను, అవన్నీ కావాలి, మనకు కావాలి, వద్దనిలే. అది లోక సంబంధమైనటువంటి జ్ఞానం. అయితే అదే నా జ్ఞానం అంటే అవన్నీ అంటూ ఉన్నాయి. అర్రే, అదేమి కాదురా, జ్ఞానం నా దగ్గర ఎక్కడ లేదురా. అగాధంలో లేదంట, ఇంకెక్కడ లేదు. సముద్రం లేదంట, ఆకాశం లేదంట, భూమి. నువ్వు ఎక్కడ అడిగినా, ఎందుకంటే మనిషి వెళ్ళిపోయి ఏమంటా ఉన్నాడు, నేను కొంటాను, నాకు కొంచెం అమ్ముతావా? సముద్రమా, నీలో జ్ఞానం ఉందేమో, నాకు అమ్ము, నేను కొంటాను అని అన్నాడు. ఒకవేళ అమ్మగలిగినటువంటిదే అయితే, అమ్మా, ఇప్పుడు అక్కడ శాస్త్రులు పరిచయలు వచ్చారు. యోహాన్ ఇచ్చినట్టు బాప్తిసం చూసేమన్నారు, ఎవడు గలే రక్షణ, యు గెట్ అవుట్ అని దేవుని యొక్క సంకల్పన వాళ్ళు చేశారు. అదే ఆ రక్షణని ఇప్పుడు డబ్బులకు అమ్ముతూ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు అదే రక్షణని ఈరోజు డబ్బులకు అమ్ముతూ ఉన్నారు అనుకోండి. ఎవరు కొనలేరు? అమ్మా, అందరూ కొంటారా? పేదలు మనం కొనలేము. ఆ రక్షణ అనేటువంటి దాన్ని మనం డబ్బులు ఇచ్చి మనం కొనలేము. ఎవరు అయితే ఎవరు కొనగలుగుతారు? అనిల్ అంబానీ, ఎవరెవరు బిగ్ షాట్స్ అని ప్రపంచంలో ఉన్నారు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతది కరెక్ట్ చెప్పు, నా జీవితాన్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది, కొనేస్తానని కొంటాడా? కొండా. అయితే దేవుడు ఎంత జ్ఞాని అంటే, అర్రే మీరు వెర్రితనం అనుకుంటా ఉన్నారే, ఈ వెర్రిచనంతనం చేత నమ్ము అని రక్షించడానికి దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం ఇది. జస్ట్ మీరు నమ్మి విశ్వసించి మీరు రక్షణ పొందించాలి, బాప్తిసం పొందించాలి, మీరు రక్షింపబడతారంట. కాబట్టి జ్ఞానము అనేటువంటిది, సువార్త ప్రకటన అనేటువంటిది డబ్బులకి ఏం చేయబడతలేదు, అమ్మబడేటువంటి వస్తువు కాదు. ఒకవేళ అమ్మితే మనం ఎవరు కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కాదు. ఎన్నెన్నో కొని పారేస్తున్నారు ప్రపంచంలో. ఆకాశ మండలంలో ఇప్పుడే ఫ్లాట్లు కొనేశారు. పలానా స్థలం నాకు కావాలని ఆల్రెడీ బుక్ చేసుకుని దాన్ని డబ్బులు పెట్టి కొనేశారు, అమ్ముకుంటా ఉన్నారు. అక్కడ కూడా భూమిలో ఎకరాలు అస్సలు మొత్తం కొని పెట్టేశారు. ఒకవేళ జ్ఞానం కానీ అలాగ దొరికేటట్టయితే, సముద్రం ఒకవేళ నా దగ్గర ఉంది కొనండి అని ఉంటే, సముద్రాన్ని ఏం చేసేస్తుంటారు వీళ్ళు? అగాధాన్ని అడుగుంటే, ఒకవేళ నా దగ్గర ఉంది నేను అమ్ముతాను అని ఉంటే, దాన్ని మొత్తాన్ని వీళ్ళందరూ ఏం చేసేస్తుండ్రు? అవి అంటూనే, స్వామి నా దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నావు, నా దగ్గర ఎందుకు వెతుకుతూ ఉన్నావు, నా దగ్గర లేదురా. దాన్ని దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చి సువార్త ప్రకటన అనేటువంటిది ఒకటి ఉంది. ఏది వెర్రితనం అనుకుంటా ఉన్నారో, ఫేస్తు ఏదైతే వెర్రితనం అనుకున్నాడో, నీకు అతి విద్య వలన నీకేమైపోయింది, మతి చెల్లించింది, వెర్రివాడు అయిపోయినా. ఆ వెర్రితనం చేత నమ్ము అని రక్షించండి దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. అయితే మరి జ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు జ్ఞానం ఎక్కడుంది? ఒక్క వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. లూకా స్వార్తని తీసుకోండి. లూకా స్వార్త మన 16వ అధ్యాయాన్ని మనం చదువుతాం. లూకా స్వార్త 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో ఏముంది అంటే 19వ వచనాన్ని మీరు చూడండి. ధనవంతుడు ఒకడు ఉండెను, రిచ్ మ్యాన్. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఏం చేసేటువంటి వాడు అంటమ్మా? ప్రతిరోజు ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని, సన్నపు నార బట్టలు ధరించుకొని ప్రతి దినము ఏం చేసేటువంటి వాడంట? సుఖపడుచుని. అంటే ఇతనికి కష్టం అంటే ఏమో తెలీదు, ఇతడు చాలా సుఖాన్ని మరిగేశాడు, సుఖంతో బ్రతుకుతున్నాడు ఐశ్వర్యవంతుడు. అయితే లాజరును ఒక దరిద్రుడు, నేను వాడు కురుపులతో నిండినవాడే ధనవంతుడి ఇంటి ఒకట పడి ఉండి, అతని బల్లా మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరిను. అమ్మా, ఎక్కడున్నటువంటిదంట?
అతను బల్ల నుండి పడిపోతే తీసుకొచ్చి పడేస్తాడే, ఆ బల్ల పడిపోయినటువంటి రొట్టె ముక్కలు ఉన్నాయే, ఆ రొట్టె ముక్కలని దాంతో తన కడుపు నింపుకొని కోరాడంట. పాపం అది కూడా కడుపు నిండలేదు. ఏ దాంట్లో అది రొట్టె ముక్కలు తిని పడేసిన దాంట్లో తన ఆకలి తీర్చుకుని కోరాడు. పాపం అది కూడా ఆకలి తెరలేదు. కింద చూడండి, అయితే కుక్కలు వచ్చి అతని కురుపులు నాకను. ఏం చేస్తాడంట? కుక్కలు ఎందుకు వస్తాయి అతని దగ్గరికి? కుక్కలు ఎందుకు వస్తాయమ్మా? కుక్కలు ఎందుకు పైన వచ్చి నాకుతాయి? ఎవరైనా చెప్పండి చూద్దాం. ఇప్పుడు మనం ఈ దారిలో వెళ్తాము, దారిలో కుక్కలు ఉంటాయి. వాటిని చూసి చూడగానే నీ దగ్గరకు వచ్చి పైకి వచ్చి ఎగిరి నిన్ను నాకుతాయా? ఏం చేస్తాయి నిన్ను చూడగానే? అంటే అనువా అంటే మనం ఇంక ఇప్పుడు ఎలాగెళ్ళాలి? అని అలాగ వెళ్ళాలి, భయపడుకుంటే వెళ్ళాలి. అదే దాని యజమానుడు వచ్చాడు, భోజనం పెట్టేవాడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాయి? అంటాయా? ఎగిరెగిరి నాకుతూ ఉంటాయి. ఈ లాజరు ఆ తిని పడేసినటువంటి ఎంగిలన్నంతో తను తింటా ఉన్నాడు, దాంతోపాటు దానికి కొన్ని ఆ కుక్కలు పారేస్తున్నాడు. అవి ప్రతిరోజు అతని పైన అంత ప్రేమను చూపిస్తున్నాయి, అతను కురుపులు నాకుతూ ఉన్నాయంట. అతని పరిస్థితి అంటే కొన్నిసార్లు అవి చాలా పెద్ద బ్యాక్టీరియా. కుక్కలకైతే కుక్కలు వాటి పుండ్లని అయ్యే నాకుని అవి స్వస్థపరచుకుంటాయి. దానికి ఆ శక్తి ఇచ్చాడు. మనుషులు లేకపోతే దాని బ్యాక్టీరియా మనుషులకి వెళ్ళి ప్రాణహాని జరగద్ది. అందుకంటే వాడు కుక్కలు వచ్చి వాడు కురుపులు లేకను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకోటకు కొనిపోబడ్డాడు. పాపం చనిపోయాడు. ఆకలి తిరక, కష్టాల్లో, బాధల్లో, కన్నీటిలో, వ్యాధుల్లో, శోధనలలో పాపం ఇల్లు వాకిలాక ఒకరోజు చనిపోయాడు. దేవదూతలు గ్రాండ్గా వచ్చారు, అతను తీసుకెళ్ళిపోయారు. మరి కురుపులతో పడినటువంటి వాడిని ఎవరు తీసుకుపోయింటారు? ఎవరు చెప్పలేదు. మీరు లేవి కాండం తర్వాత చదువుకోండి. మీరు ఎప్పుడైనా చదివితే మీకు ఇలాగే చెప్తాను, మీకు అర్థమయ్యడానికి చెప్తాను. స్త్రీలకి కడగా ఉన్నటువంటి స్త్రీ ఏ వస్తువుని ఆమె ముట్టద్దో, దాన్ని ముట్టినటువంటి వాడు అపవిత్రుడు అవుతాడు. ఆమె కూర్చున్న చోట ఆమె కూర్చొని లేచిన చోట వీడు కూర్చోకూడదు. అపవిత్రత అది 3 రోజులు వాడు అసలు ఆ అపవిత్రత కలిగి ఉంటాడన్నమాట. మరి కురుపులతో ఆ రసికి కారేటువంటి వాళ్ళు ముట్టరు. ముట్టితే వాళ్ళు మైలుపడి చాలా పెద్ద తతంగం ఉంది. వాళ్ళు వెళ్ళిపోయి దేవాలయానికి వెళ్ళి పారే నీటిలో ఒక పావుర పిల్లని తీసుకొని దాన్ని వధించి దాని రక్తం దాన్ని పోసి దాన్ని చిలకరించుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ దాన్ని ఆడ పవిత్రపరచుకొని 3 రోజులు ఊరికి బయట ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. చనిపోయాడు కదా, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది కదా. మరి శరీరాన్ని ఎవరు చేస్తుంటే? ఎవరో పాపం దాతలు ఎవరో చేశారు. అయితే అతడు చనిపోతే మరి ఎలాగ తీసుకెళ్ళి పారేశారు. చాలాసార్లు మన వాళ్ళ ఫీలింగ్ అంటే నాకు భూస్థాపన కార్యక్రమం బాగా జరగలేదు, గౌరవంగా జరగలేదు, నాకు అది జరగలేదు, నాకు అరే చచ్చినోడు ఎలా పెడితే ఏంటరా? మన్ను అనేది వెనుకటి వాళ్ళు ఎక్కడ జరపలేదు. అది ఎక్కడ జరిగితే ఏంటి? మనలో ఇంత క్రమంగా గ్రాండ్గానే జరగాల నీకు? అదొక సమస్య. ఇప్పుడు చూడండి ఏమంటారంటే అతడు చనిపోయాడు, అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి అక్కడికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. అప్పుడు ఎలా జరుగుతుందమ్మా? అతడు పాతాళంలో వేదన పడుతున్నాడు. ఇతడేమో చనిపోయాడు, పాతాళంలో వేదన పడుతున్నాడు. శరీరాన్ని ఎలా తీసుకుని వెళ్ళి ఉంటారు ధనవంతుడు చనిపోతే? ధనవంతుడు చనిపోయాడు అమ్మ, భూస్థాపన కార్యక్రమం ఎలా చేస్తుంటారు అమ్మా? వాద్యాలు వాయించుకొని చాలా గ్రాండ్గా ప్రాలపించుకొని ఇదిగో 21 దినము, ఆ దినము, ఈ దినాలన్నీ గ్రాండ్గా సెలబ్రేషన్ జరిగింది. అయితే ఎక్కడ పోయి పడ్డాడో? పాతాళంలో పడ్డాడు. అప్పుడు చూడండి, కన్నులెత్తి చూశాడు. ఇలాగా ఆ పాతాళంలో నుండి ఇలా కన్నులెత్తి ఇలా చూశాడు. అక్కడే పరదేశం ఉంది. అంటే ఈ కంటికి దేగ కన్నుల కంటే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు నా మాట అర్థమవుతుంది మీకు? దేగ కన్నులు ఎలా కనబడతాయో అలాగే స్పష్టంగా పరదేశంలో ఎవరెవరు ఉన్నారో, పాతాళంలో ఎవరెవరు ఉన్నారో, వీళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు మొత్తం ఇక్కడ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అక్కడేమో లాజరు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు కన్నులెత్తి దూరంగా చూశాడు.
లాజరు కనబడ్డాడు. అప్పుడు వెంటనే ఏం వచ్చేసాడు చూడండి. అప్పుడు పాతంలో బాధపడుచు కళ్ళెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు చూచి అంటున్నాడు, తండ్రి అయిన లాజరు ఎవరో తెలుసు. ఇప్పుడు అబ్రహాం గారు కూడా ఎవరో తెలుసు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా నా ఎందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకవేసి చెప్పాను. అందుకు అబ్రహాం అంటూ ఉన్నాడు, అబ్రహాం కుమారుడా, నీవు నీ జీవితకాలం మట్టుకు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, లాజరు అలాగనే కష్టం అనుభవించి జ్ఞాపం చేసుకున్నామో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. నువ్వు సుఖంగా బ్రతికావు కదా. సుఖం అంటే చాలా సంగతులు వస్తాయమ్మా, నేను అన్నీ చెప్పలేను. సుఖంగా బ్రతికాడు కదా, శరీర సుఖాలు సుఖభోగాలతో బ్రతుకుచుండు, స్త్రీ బ్రతుకుచుండే చచ్చినదే అని అంటాడు అక్కడ. అలా భోగాలతో బ్రతికాడు కదా. అయితే ఇక్కడ అతడు ఇక్కడ నుండి మీ ఎద్దుకు దాటుకోరి భోజాలకున్నట్లు అక్కడి వారు మా ఎద్దుకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అంటూ ఉన్నాడు తండ్రి అలాగైతే అమ్మా పాయింట్ చూడండి, ఏమంటా ఉన్నాడు, తండ్రి అబ్రహాంని నానా తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, నేనే వాళ్ళ పెద్దోడిని, నేనే మొదటివాడిని, మేము 6 అన్నదమ్ములు, నేను పెద్దవాడిని, నేను చనిపోయాను, నాకు ఇంకా భూమి మీద ఎవరు కనబడుతున్నారు, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు అమ్మ ఇప్పుడు చూడండి, వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండానట్లు సాక్ష్యం ఇచ్చడానికి నా తండ్రి ఇంటికి వాడిని పంపవాలని నిన్ను వేడుకొనిచ్చున్నాను, ఎవరు పంపించు, లాజరును పంపించమని చెప్పాడు. అందుకు అబ్రహాం అంటున్నాడు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవాలని వారితో చెప్పాడు. అంటే ఎక్కడికి పోయినాక ధనవంతుడికి జ్ఞానోదయం అయిందమ్మా, ఎక్కడ జ్ఞానం వచ్చింది? అప్పుడు జ్ఞానం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? కరెక్ట్ చెప్పండి, ఇప్పుడు ఎవరి దగ్గర జ్ఞానం ఉంది? లాజర్ దగ్గర ఉందా, ధనవంతుడి దగ్గర ఉందా? ఇప్పుడు ధనవంతుడు అగ్నిలో పడిపోయాడు కదా. ఇప్పుడు తండ్రిని అబ్రహామా లాజర్ని ఇక్కడ పంపించడానికి వీలు కాకపోతే, ఒక పొట్టు నీళ్ళు ఇవ్వడానికి నాకు నీ చేత కాకపోతే, నాకు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నా సహోదరులకు ఉన్నారు, నేనున్న స్థలానికి వాళ్ళు రాకు. ఇప్పుడు ఎవరు మైండ్ వెలిగింది? ఇప్పుడు జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? అయితే ఇప్పుడు పని చేయదు. ఇప్పుడు ఆ జ్ఞానం ఏం చేయదు? ఇప్పుడు పని చేయదు. అంటే మృతులు చచ్చినటువంటి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, యాతన పడేటువంటి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, నిత్యమైన నరకంలో పడిపోయి వేదన పడుతున్నారే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది. వాళ్ళకు తెలుసు ఈ ప్రవక్తలు మోసే చెప్పిన మాటలు వినలేదు, ప్రవక్తలు బోధించే బోధన మేము వినలేదు, తిను తాగు సుఖించు హాయిగా ఉండు, ఏంద్రా జీవితం అంటే, రేపు చచ్చిపోదాం కదా, 15వ అధ్యాయంలో చెప్పినట్టుగా రేపు చనిపోతాం. కొరింథీ పత్రికలో రేపు చనిపోతాం కదా, తినుమో త్రాగుమో బాగా సుఖించని ఎందుకు చెప్పకూడదు? ఈ లోకంలో ఉన్నప్పుడు తింటా ఉన్నాడు, త్రాగుతూ ఉన్నాడు, సుఖిస్తూ ఉన్నాడు. నా నాలుక నాది, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా నాలుక ఎవడో యజమానుడు, నా శరీరం నాది, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వు ఆవిడ అడగడానికి అంటాడు. ఇక్కడ చచ్చిన తర్వాత అక్కడ పడతాడు. అయ్యో ఎంత వేదనకరమైన స్థలము, నేను బుద్ధి లేక మోసే మాట వినలేదు, నేను బుద్ధి లేక ప్రవక్త లేక మాటలు వినలేదు, నేను బుద్ధి లేక సువార్త ప్రకటన చేస్తూ ఉంటే వీడు వెర్రోడు, వీడు బుద్ధి లేనోడని నేను అనుకున్నాను. ఇదిగో ఈ సువార్తలోని శక్తి ఎటువంటిదంటే, నిత్యమైనటువంటి నరకలో పడుకోకుండా నిత్యమైనటువంటి అబ్రహామున నెమ్మదిగా బ్రతకడానికి వీలు కలిగించేటువంటి శక్తి దేంట్లో ఉంది అమ్మా? దేంట్లో ఉంది? సువార్త అనే ప్రకటన అనేటువంటి వెర్రితనంలో ఉంది అనేటువంటి విషయం ఎప్పుడు అర్థమైంది? ధనవంతుడికి అర్థమైంది. ఈరోజు నీకు నాకు అర్థం కాలేవు, దాని యొక్క శక్తి మనకు అర్థం కాలేదు, దాని యొక్క విలువ ఎంత గొప్పదో మనకి అర్థం కాలేదు. కాబట్టి జ్ఞానం ఎక్కడ దొరకద్దమ్మా? ఇప్పుడు ఎవరి దగ్గర పోయి కొనండి? ఇప్పుడు ఎవరి దగ్గర పోయి కొనండి? వెళ్ళి కొనండి చూద్దాం. కాబట్టి సువార్త అనేటువంటి ప్రకటన వెర్రితనం ఉంది,
ఉచితంగా దేవుడిచ్చాడు. మనిషిని రక్షించడానికి దయాపూర్వకమైన సంకల్పన. యవనస్తులారా, రక్షణ పొందినటువంటి వాళ్ళారా, దయచేసి ఆ జ్ఞానము ఘోషిస్తూ ఉంది, సంత విధులలో ప్రకటన చేస్తూ ఉంది. ఆ యొక్క జ్ఞానాన్ని మీరు నిర్లక్ష్య పెట్టుకోకుండా మారు మనసు పొంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించి మీ పాప క్షమనిమిత్తం బాప్తిసం పొంది, బాప్తిసం పొందిన తర్వాత క్రమమైనటువంటి మంచి జీవితాన్ని జీవించి, యోగ్యకరమైనటువంటి మంచి జీవితాన్ని జీవించి కాలం ఈ లోకంలో మనం వెడలిపోతే అబ్రహామున రొమ్మున ఉండడానికి మనకు వీలు కలగద్ది. కాబట్టి ఈ అవకాశము ఉండగానే జ్ఞానాన్ని తృణీకరించుకోకుండా, ఈ యొక్క స్వార్థ ప్రకటన వెరితనాన్ని తృణీకరించుకోకుండా, నమ్మువారి దయాపూర్వకమైన సంకల్పం నిరాకరించుకోకుండా ఆ సంకల్పం నిలబడి మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకొని ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ.